నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ సింగరేణి ఆర్జీ1 ఎస్ఎండ్పీసీ ఉద్యోగస్తుల సమస్యల్ని యాజమాన్యంతో మాట్లాడి పరిష్కరిస్తాం రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ హామీ లౌకికవాదం సామాజిక చైతన్యం దిశగా జమాతే ఇస్లామీ హిందూ సంస్థ పనిచేస్తుంది ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ప్రొఫెసర్ కెఎం జాఫర్ వెల్లడి గత ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను మర్చిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు సముచిత స్థానం కల్పించడం అభినందనీయం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు చీమ శ్రీనివాస్ గడప గడపకు అయోధ్య రామయ్య అక్షంతలు చేరవేస్తున్నాం విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ నాయకుల వెల్లడి మానవీయతకు ఆదర్శంగా నిలుస్తున్న గోదావరికని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం వాకర్స్ అసోసియేషన్ సింగరేణి ఆర్జీ1 ఎస్ఎండ్పీసీ ఉద్యోగస్తుల సమస్యల్ని యాజమాన్యంతో మాట్లాడి పరిష్కరిస్తానని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ హామీ ఇచ్చారు సింగరేణి ఆర్జీ1 ఏరియాలో గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న ఎస్ఎండ్పీసీ ఉద్యోగస్తుల సమస్యలు చాలా కాలంగా పెండింగ్ లోనే ఉన్నాయని మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ దృష్టికి తీసుకొచ్చిన సందర్భంలో వెంటనే స్పందించి ఎస్ఎండ్పీసీ ఉద్యోగస్తుల విన్నపం మేరకు వారితో మాట్లాడి వారి సమస్యలను పూర్తిగా విని తప్పకుండా త్వరలోనే యాజమాన్యంతో మాట్లాడి సమస్యలకు పరిష్కారం చూపుతానని స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్కు ఏ విధంగా అయితే అన్ని సదుపాయాలు అందుతున్నాయో అదే విధంగా అన్ని రకాల సౌకర్యాలు అన్నీ కల్పించడానికి ప్రయత్నం చేస్తానని మీకు ఎలాంటి కష్టం వచ్చినా ఎలాంటి ఇబ్బంది కలిగినా మీకు ఎల్లవెల్లలా అందుబాటులో ఉంటానని మీరు అధైర్యపడవద్దని తెలిపారు. మిమ్మల్ని గౌరవించాలి యజమానులు ఎట్లా మీకు గౌరవం రావాలనే అంశంపై తప్పకుండా నేను రేపే ఎల్లుండి అవసరం ముఖ్యమంత్రి గారికి ఒక రిప్రజెంటేషన్ ఇస్తా ఈ పదోన్నతుల విషయంలో మీకు దక్కాల్సిన గౌరవంలో మీరు ఈ సింగరేణి యొక్క ఆస్తులను కాపాడుతున్నటువంటి పరిస్థితి ఏ రకంగా ఉందో అది చెప్పలేనటువంటి ఒక గొప్ప కార్యక్రమం. మీరు ఫెసిలిటీస్ లేని ప్రాంతాల్లో కూడా మీరు ఇంత కష్టపడి పనిచేస్తున్నారో నేనే స్వయంగా చూడడం జరుగుతాను. ఇంకొకటి చెప్పాల్సిన అవసరం లేదు కానీ దానికి పూర్తి అవగాహన ఉన్నది. వెంబటే దానిపైన ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ తీసుకునే విధంగా సిఎండి గారిని నేను ఎన్నిక కలుస్తా ఉన్నా, వారితో చర్చిస్తాను. దానిపైన ప్రత్యేకంగా ఇవాళ మీరు పనిచేసే మా శ్రీలన ద్వారా లెటర్ ద్వారా తీసుకొని ముఖ్యమంత్రి గారికి ఒకటి వారితో చేయించే కార్యక్రమాన్ని చేస్తాననే ఒక మాట నిలుపుకుంటున్నా. మీ అందరికీ నేను మరొకసారి చెప్తాను, ఎంతో అభిమానించారు, అంతే ఆదరించారు, గుండెల్లో పెట్టుకున్నారు, సహకరించారు. అందులో వస్తే తెలిసినా కూడా నాతో పాటు కొందరైతే బహిరంగంగా తిరిగారు. చాలామంది ఇక్కడ లేరు, డ్యూటీస్లో ఉంటున్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలపండి. మళ్ళీ మీతో కలుస్తూనే ఉంటా, ఎప్పుడు వస్తూనే ఉంటా. ఈ ఆఫీస్కి వచ్చే ముందు మిమ్మల్ని కలిసిన తర్వాతనే లోపలికి పోవాలని నిర్ణయం తీసుకున్నాం. మీకు ఇచ్చే గౌరవం ఎప్పుడు ఇదే మాదిరి ఉంటుందని చెప్పి నేను చెప్తాను. ఎప్పుడైతే సహకరించినారో మీరు అందరు గర్వపడే విధంగా ఖచ్చితంగా పనిచేద్దాం. అందరం కలిసి సింగరేణిని కాపాడుకుందాం, మన ప్రాంతంలో ఉన్న మన ఆస్తులను కాపాడుకుందాం, మన వ్యవస్థను కాపాడుకుందాం. మీ గౌరవాన్ని తీసుకొచ్చే విధంగా ఖచ్చితంగా మీరు ఊహించినట్టుగా ఉండే విధంగా నేను కూడా పనిచేస్తాను. నాకు కూడా ఏదైనా సలహాలు ఇచ్చితే ఖచ్చితంగా వచ్చి నన్ను కలిసి సలహాలు కూడా ఇవ్వాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుతాను. ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు ఎస్ఎండ్పీసీ ఉద్యోగస్తులు పాల్గొన్నారు. లౌకికవాదం సామాజిక చైతన్యం దిశగా జమాతే ఇస్లామీ హిందూ సంస్థ పనిచేస్తుందని ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ప్రొఫెసర్ కెఎం జాఫర్ తెలిపారు. గోదావరికని అశోక్ నగర్లోని ఎంఆర్కే బ్లాంకెట్ హాల్లో శనివారం రాత్రి ముస్లిం మహిళలు విద్యార్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం తీసుకుంటున్న సంక్షేమ పథకాలను ఆహ్వానిస్తున్నామని, అదే సందర్భంలో అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించారు. జమాతే ఇస్లామీ హిందూ సంస్థ అనేక సామాజిక కార్యక్రమాలను చేపడుతూ వస్తుందని తెలిపారు.
and I have attended many programs today, and this is the program in which the students of Tamils and teachers, they are participating, and the purpose of this program is to appreciate the upcoming talents of Indian nation, and we are here to encourage our students who got success in many activities, and really this is a great opportunity for me also to be here. Today's young minds are tomorrow's revolution. So I appreciate the staff members who actually prepared them. I appreciate the social contributors and the civil society and the parents who have actually paved the way for our students and young generation to take part into various competitions. And in Telangana, Tamils is a very impressive experiment which has been actually contributing to the nation since last about 10 years. And I expect that this experiment, which has been done by the previous government, TRS, may be continued in a better form by the present government, and I expect that our Chief Minister, beloved Chief Minister, may continue, not only continue, but improve the performance and facilities and the human resource at Tamils. I am actually here in Godavari Khani to attend one cadre training program of Jamaat-e-Islami Hind. Jamaat-e-Islami Hind is a nationwide organization, and we have about 3,000 members in Telangana, and thousands of volunteers and workers are along with us, belonging to various communities, not only for Muslims. It is the organization which actually consists of every community and every religion people, and we actually work for the betterment of the humanity and the peace and the progress of our country and community, and also we contribute here to the humanity through our social service activities. We run institutions like hospitals, schools, skill development centers, and we appreciate the widows, we appreciate the single mothers and downtrodden families by giving them financial and moral support. And this work has been done by the volunteers of Jamaat-e-Islami. And Jamaat-e-Islami is an organization which has a remarkable record in disastrous conditions of our country in natural calamities. అనంతరం విద్యార్థులకు ముస్లిం మహిళలకు మెమంటోలు అందజేశారు. ఈ సమావేశంలో జమాతే-ఇస్లామీ హిందూ రాష్ట్ర జిల్లా స్థానిక ప్రతినిధులు మహమ్మద్ అబ్దుల్ బారీ, మాలిముద్దీన్ ఇర్షాద్, ముజమిల్ ఇర్ఫాన్, మీరజ్ అహ్మద్, మహమ్మద్ ఇస్మాయిల్, మహమ్మద్ ఫసియుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు.
డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ DCH పాల్స్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీనగర్ గోదావరి ఖని 7600004430. బ్యాక్ టు న్యూస్. గత ప్రభుత్వం 10 ఏళ్ల పరిపాలనలో తెలంగాణ ఉద్యమకారులను పట్టించుకున్న పాపన పోలేదని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు చీమా శ్రీనివాస్ ఆరోపించారు. తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం 250 గజాల స్థలాన్ని కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని నందన గార్డెన్లో ఆదివారం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో కృతజ్ఞతా సభను నిర్వహించారు. ఈ మేరకు ముందుగా పెద్దపల్లి బస్టాండ్ సమీపంలోని అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ ఉద్యమ కళాకారులతో పాటలు పాడుతూ అమరవీరుల స్తూపం వద్ద పుష్పాలను ఉంచి నివాళులు అర్పించారు. తెలంగాణ అమరవీరులకు ఉద్యమ జోహార్లు తెలిపారు. ఈ సందర్భంగా చీమా శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే తెలంగాణ ఉద్యమకారులకు మంచి రోజులు వచ్చాయని భావించారు. ఇన్ని రోజులు తెలంగాణ ఉద్యమ నాయకుడిని అని చెప్పుకున్న కేసీఆర్ ఉద్యమకారులను ఏనాడు పట్టించుకున్న పాపన పోలేదన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే ఉద్యమకారులకు 250 గజాల స్థలాన్ని ఇస్తామంటూ రేవంత్ రెడ్డి ప్రకటించడం అభినందనీయమని అన్నారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కన్వీనర్ ఐలయ్య గారి ఆధ్వర్యంలో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ఉద్యమకారుల రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత సదస్సు నిర్వహిస్తున్నాం. ఈ సదస్సు ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారుల ఆత్మగౌరవం కోసం సంక్షేమం కోసం కృషి చేసిన సందర్భంగా 6 గ్యారంటీ హామీలలో అమలు చేయడం కోసం ఉద్యమకారులకి 250 గజాల స్థలాన్ని పెన్షన్ని పెట్టి దాని అమలు కూడా ప్రారంభించినందుకు తెలంగాణ ప్రీతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమాన్ని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో 17 పార్లమెంట్ నియోజకవర్గాలు నిర్వహిస్తున్నాం. ఈరోజు 7వ తారీఖున పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం ప్రారంభించినాం. ఈ రోజు నుంచి ఫిబ్రవరి 4వ తారీఖు వరకు ఈ 17 పార్లమెంట్ నియోజకవర్గాల సమావేశం నిర్వహిస్తున్నాం. ఈరోజు పెద్దపల్లిలో ఉన్నది, తర్వాత మధ్యాహ్నము కరీంనగర్ పార్లమెంట్లో జరుగుతుంది. ఈరోజు పెద్దపల్లి సమావేశానికి వందలాది మంది ఉద్యమకారులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈరోజు ప్రతి ఒక్క గ్రామంలో ఉద్యమకారులందరూ కూడా ఆత్మగౌరవంతో తలెత్తుకుని తిరుగుతున్నారంటే తెలంగాణ ఉద్యమకారుల గురించి ఆలోచించినటువంటి కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి ఈ యొక్క ఉద్యమకారుల సంక్షేమ పథకాల వల్ల ఈరోజు ప్రతి ఒక్క ఉద్యమకారుడు కూడా రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ బంధువుగా భావిస్తున్నారు. ఈరోజు గత 10 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమకారుల మాట నోరెత్తని ఉద్యమ నాయకుడిగా చెప్తున్నటువంటి కేసీఆర్ గారు ఉద్యమకారుల ద్రోహిగా మారితే ఈరోజు తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారుల సంక్షేమం గురించి ఆలోచించి ఉద్యమకారులకి 250 గజాల స్థలాన్ని ఇంటి స్థలాన్ని ప్రకటించడాన్ని అందరూ కూడా స్వాగతిస్తున్నాం. అనంతరం జరిగిన కృతజ్ఞతా సభలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు చీమా శ్రీనివాసును ఉద్యమకారులు శాల్వలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జి పిడుగు కృష్ణ ముద్రాజ్, జిల్లా అధ్యక్షులు గుండేటి ఐలయ్య యాదవ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మాడ నారాయణ, నాయకులు అనుముల కళావతి, పరస స్వాతి, ఠాకూర్, లలితాదేవి, సందీప్, వల్లాల మల్లేష్, కుసుమ వెంకటేష్, రౌతు సందీప్, మామిడాల శంకర్ తదితరులు పాల్గొన్నారు. అయోధ్య శ్రీరామ జన్మభూమి నుంచి వచ్చిన శ్రీ సీతారాముల అక్షింతలు గడప గడపకి పంపిణీ చేసే కార్యక్రమం ఆదివారం రామగుండం కార్పొరేషన్ 48వ డివిజన్ మారుతి నగర్ అడ్డగుంట ప్రాంతాలలో జరిగింది.
గోదావరిఖని మారుతీనగర్లోని భక్తాంజనేయ ఆలయంలో అయోధ్య అక్షంతలను ఉంచి ప్రత్యేకంగా పూజ జరిపి 48 డివిజన్లో గడప గడపకి అక్షంతలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బజరంగ్ దళ్ జిల్లా కన్వీనర్ సంపత్ యాదవ్ పాల్గొని మాట్లాడుతూ 500 సంవత్సరాల బానిస కట్టడాన్ని తొలగించి అదే స్థానంలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించడం హిందూ సమాజం స్వాభిమానానికి స్ఫూర్తి అని అన్నారు. రామజన్మభూమి ఉద్యమంలో పాల్గొని లక్షల మంది ప్రాణాలు అర్పించిన కరసేవకులకి ఆత్మ శాంతించాలని అన్నారు. గడప గడపకి అక్షంతల కార్యక్రమం ప్రతి ఇంటికి అక్షంతలు చేరవేయడం విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ బాధ్యత అని జనవరి 22 రోజున శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ సమయంలో శ్రీరామ జయరామ జయ జయ రామ అనే విజయ మహామంత్రాన్ని పఠించి దీపావళి పండుగ జరుపుకోవాలని సమాజానికి విశ్వ హిందూ పరిషత్ పిలుపునిస్తుందని అన్నారు. జై శ్రీరామ్. ఈ రోజున మారుతినగర్ అడ్డగుంట ప్రాంతంలో శ్రీ అయోధ్య రాములల్లా శ్రీ రామజన్మభూమి నుండి వచ్చిన అక్షింతలను ప్రతి హిందూ కుటుంబానికి అందజేయాలనే ఆకాంక్షతో విశ్వ హిందూ పరిషత్ శ్రీరామ తీర్థక్షేత్ర ట్రస్టు ప్రతి ఇంటికి గడప గడపకి అక్షింతలు వెళ్ళాలనే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. 500 సంవత్సరాల బానిస కట్టడాన్ని తొలగించి భారతదేశం యొక్క స్వాభిమానం, హిందువుల యొక్క స్వాభిమానమైన అయోధ్య రాముని ప్రతిష్టాపన ఆలయ నిర్మాణం ఈరోజున మనందరం జరిపించుకోవడం ఆనందదాయకం. అయోధ్య నిర్మాణానికి ప్రతి హిందూ కుటుంబం కూడా నిధి సేకరణ చేసి ఆ ఆలయ ప్రతిష్టాపనలో ఆలయ నిర్మాణంలో ప్రతి హిందువు యొక్క ప్రతి రూపాయి ఉన్నది. అదేవిధంగా ఆ రాముని ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆ రాముని యొక్క అక్షింతలను ఈరోజున ప్రతి హిందూ కుటుంబానికి చేరవేయడం ఇది ఆనందదాయకమైన కార్యక్రమం. రాముని ప్రతిష్టాపన అయోధ్య నిర్మాణం తర్వాత ప్రపంచంలోనే భారతదేశం విశ్వగురువుగా ఎదిగి ప్రపంచానికి మార్గదర్శనం చేసే విధంగా హిందూ ధర్మం ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందే విధంగా ఆ రాముని ఆశీస్సులు ఉంటాయని హిందూ సమాజం అంతటికీ కూడా సుభిక్షంగా అష్టైశ్వర్యాలతో ఆ రాముడు ఆశీస్సులు ఇస్తాడని చెప్తా ఉన్నాను. ఈ కార్యక్రమంలో బజరంగ్ దళ్ జిల్లా కన్వీనర్ ముష్కా సంపత్ యాదవ్, అరిగెల శ్రావణ్, మంజుల శ్రీనివాసరెడ్డి, డివిజన్ కార్పొరేటర్ పొన్నాల విద్యాలక్ష్మణ్, కుంబార్ అజయ్, దిగంబర్, అడిగొప్పుల రాజు, అనిల్, కమల, రాణి, రమేష్ యాదవ్, బన్నీ, సంజీవరెడ్డి అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. కాంటాక్ట్ 8862467777 99085552928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరిఖని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరిఖన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరిఖని. సెల్ నంబర్ 84993303 9989497898. బ్యాక్ టు న్యూస్. నిస్సహాయులకు ఆర్థికంగా చేయూతనిస్తూ గోదావరిఖని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం వాకర్స్ అసోసియేషన్ మానవీయతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. గోదావరిఖని చంద్రశేఖర్ నగర్కు చెందిన బిళ్ళ బాపు ఇటీవల అనారోగ్యంతో మరణించగా ఆ కుటుంబానికి బాసటగా నిలవడానికి వాకర్స్ ముందుకొచ్చారు. బాపు భార్య బిళ్ళ సునీత, కూతురులు సంకీర్తన అభినయులకు కొంత ఆర్థిక సహాయం అందించాలని భావించారు. వీరికి తోడుగా ఎక్స్ సర్వీస్ మెన్, బ్యాంక్ స్టాఫ్, పోలీస్ డిపార్ట్మెంట్ నిలవడంతో గోదావరిఖని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ఆదివారం ఉదయం 1,30,000 రూపాయలను సంకీర్తన అభినయుల పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ చేసి బాండ్స్ను వారికి అందజేశారు. ఎవరన్నా మిత్రులు, ఆ రిటైర్డ్ ఆర్మీ మిత్రుల సహకారంతో వాళ్ళ తమ్ముడు బిల్లా బాపు 4 రోజులు మిస్సింగ్ అయి అనివార్య కారణాల వల్ల చనిపోయాడని తెలిసిన వెంటనే వాళ్ళిద్దరు పిల్లలు చాలా బీద స్థితిలో
ప్రభుత్వ పాఠశాల చదువుతురని మాకు వీళ్ళ మిత్రుల ద్వారా తెలిసిన వెంటనే వాళ్ళు ముందర రావడం జరిగింది. మహేందర్ అన్న, వేణన్న నా దృష్టి తీసుకొచ్చి, అన్న మనం వాళ్ళ కుటుంబానికి ఎంతో కొంత సహాయపడదామని తెలియజేసిన వెంటనే తప్పకుండా అని మేము ముందుకు వచ్చి మేము ప్రతి ఒక్కరూ తమ వంతుగా మనిషి కొంచెం సహాయంగా అందించి 1,30,000 రూపాయలు ఈరోజు వాళ్ళ ఇద్దరు పిల్లల పేరు మీద ఫిక్స్డ్ చేసి ఈరోజు వాళ్ళ కుటుంబాన్ని మా అందరి మిత్రుల సమక్షంలో వారి కుటుంబానికి అందజేయడం జరిగింది. అదేవిధంగా ఈ సందర్భంగా మేము వాళ్ళకి హామీ ఇస్తున్నాం, మేము ఉపాధ్యాయులం, డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎంప్లాయీస్, వాకర్స్, ఇతర అన్ని రంగాల వాళ్ళు ఇక్కడ గ్రౌండ్లో ఉండడం జరిగింది. ప్రతి ఒక్కరు వారికి ఏ సహాయం ఉన్నా మీకు ఇది ఒక కుటుంబంలా, గ్రౌండ్ అనేది ఒక కుటుంబంలాగా మీరు భావించినట్టయితే మేము ఏ సహకారం ఉన్నా పిల్లల పెళ్లి లేదాక మేము వాళ్ళకు అండదండాలుగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, శ్రీ కొమరవెల్లిలో ఆదివారం జరిగిన మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున పాల్గొని మంత్రులు పొన్నం ప్రభాకర్ రెడ్డి, కొండా సురేఖ పట్టు వస్త్రాలను అందజేశారు. కొమరవెల్లి మండల కేంద్రంలో గల ప్రసిద్ధ శ్రీ కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ కళ్యాణ మండపంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ కొమరవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర దేవాదాయ, అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి పాల్గొని పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో జిల్లా కలెక్టర్ ప్రసాద్ జె పాటిల్, మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. దేవాదాయ శాఖ మధ్యలో ఇరువురు దేవేరులకు నిజానికి కావ్యం కాంతా సంహితమన్నారు. ఆభరణాలు అమ్మవార్లకే కావాలట. కనుక మరి అమ్మవారు శ్రీమతి కొండా సురేఖ గారు ఇరువురు దేవేరులకు కూడా బంగారు కిరీటములను చేయిస్తామని ఇప్పుడే మేము ఆదేశాలు ఇస్తే సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సింగరేణి ఆర్జీ1 ఎస్ఎండ్పీసీ ఉద్యోగస్తుల సమస్యల్ని యాజమాన్యంతో మాట్లాడి పరిష్కరిస్తాం. రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ హామీ. లౌకికవాదం, సామాజిక చైతన్యం దిశగా జమాతే ఇస్లామీ హిందూ సంస్థ పనిచేస్తుంది. ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ప్రొఫెసర్ కెఎం జాఫర్ వెల్లడి. గత ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను మర్చిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు సముచిత స్థానం కల్పించడం అభినందనీయం. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు చీమ శ్రీనివాస్. గడప గడపకు అయోధ్య రామయ్య అక్షంతలు చేరవేస్తున్నాం. విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ నాయకుల వెల్లడి. మానవీయతకు ఆదర్శంగా నిలుస్తున్న గోదావరికని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం వాకర్స్ అసోసియేషన్. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.